హాయ్ అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే జొన్న రొట్టెలు అనమాట. సో మా ఇంట్లో జొన్న రొట్టెలు ఎలా తయారు చేస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఒకసారి చూసేద్దాం. జొన్న పిండి, అలాగే మరిగించిన వేడి నీళ్ళు. సో చూసారు కదండి, ఇది జొన్న పిండి అనమాట. సో మనం దీంట్లో మరిగించిన వేడి నీళ్ళు ఏదైతుందో అది పోసుకోవాలి. అంటే ఇక్కడ నేనైతే 2 గ్లాసుల జొన్న పిండికి 3 గ్లాసుల వాటరు తీసుకున్నాను. సో మీరు 2 గ్లాసులు సరిపోతుంది. నేను ఒక గ్లాసు ఎక్కువ తీసుకున్నాను వాటరు. చూసారు కదండి. సో పిండి ఈ విధంగా రెడీ అవ్వాలన్నమాట. సో మీకు సేమ్ చపాతీ పిండిలాగే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సో దేనంటే వేడి వాటర్ ఏదైతుందో అది కొంచెం కొంచెం పోస్తూ పిండి కలుపుకోవాలన్నమాట. పిండి కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేయాలి. సో మీకు తర్వాత 10 నిమిషాల తర్వాత మీకు పిండి అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చూసారు కదండి. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఈ జొన్న పిండి ఏది ఉందో వీటిని ఇలా ఉండలు చేసుకుని లైట్గా ఆయిల్ అప్లై చేసి ఇలా ఉండలు చేసుకోవడమే. ఉండలు చేసుకున్న తర్వాత నేను ఈ వీడియోలో మీకు 2 రకాలుగా చూపిస్తున్నాను. నేను 2 రకాలుగా వీటిని అయితే జొన్న రొట్టెలను అయితే నేను తయారు చేసి చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఒకటైతే ఈ రోటీ మేకర్ ఉంది. సో దీంట్లో నేను చూపించబోతున్నాను. అలాగే మీకు చపాతీ కర్ర ఒకటి ఉంటుంది. సో మీకు దాని ద్వారా కూడా చూపిస్తాను ఎలా అనేది. సో చూస్తున్నారు కదండి, ఇలా అనమాట. సో 2 వైపులా కవర్లు పెట్టేసి మధ్యలో జొన్న పిండి పెట్టేసి ఇలా 3 టైమ్స్ ఈ రోటీ మేకర్ని ప్రెస్ చేయడం. ప్రెస్ చేశారంటే మీకు ఇలా చపాతీలాగా వచ్చేస్తుంది. సో జొన్న పిండి అనేది రెడీ అయిపోయినట్టే. నేను చెప్పాను కదండి, అదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏదనమాట, సో ఈ చపాతీ కర్ర ఏదైతే ఉంటుందో సో ఇలా అయినా చేసుకోవచ్చు. ఒకవేళ రోటీ మేకర్ లేకపోతే ఇలా చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు. జస్ట్ ఇలా రోల్ చేస్తూ ఉండే. సో సేమ్ చపాతీలాగే. సో చూసారు కానీ ఎంత మెత్తగా వచ్చాయో చూసారు కదండి, గమనించారా? సో చాలా మెత్తగా వచ్చాయి. సో తర్వాత ఏం లేదు, జస్ట్ స్టవ్ వెలిగించి ఇలా ప్యాన్ పెట్టి ఆ జొన్న పిండి ఏదైతే ఉందో వాటిని పెనం పైన వేసేసి కాల్చేయడం. ఇలా 2 వైపులా మనం తిప్పుతూ కాల్చుకోవడమే జొన్న రొట్టెలు. సో చూసారు కదండి, జొన్న రొట్టెలు అనేవి రెడీ అయిపోయిందన్నమాట. సో చాలా ఈజీ. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి.